వాళ్ళంతా సాయంత్రం పూట సరదాగా పార్కులో ఆడుకునే యువకులు. కానీ రాత్రికి రాత్రే హీరోలుగా మారిపోయారు. కష్టాల్లో ఉన్న ఓ మహిళకు అండగా నిలిచి శభాష్ అనిపించుకున్నారు. ఆగస్టు 19 సమయం రాత్రి 10 గంటలు. ఆ సమయంలో ఓ విదేశీ పర్యాటకురాలు ఢిల్లీ వీధుల్లో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తున్న ఆ విదేశీయురాలు తన వెనక ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఓ వ్యక్తి ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. కొంత దూరం అలా ఫాలో అయిన ఆ ఆగంతకుడు ఒక్కసారిగా ఆ విదేశీయురాలిపై అటాక్ చేశాడు. ఆమెపై పిడిగుద్దులు గుద్దుతూ ఆమె ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ అనూహ్య ఘటనతో మొదట బిత్తరపోయిన ఫారెన్ లేడీ వెంటనే తేరుకొని రక్షించమంటూ కేకలు పెట్టింది. ఆ పక్కనే ఆడుకుంటున్న యువకులు ఆమెను కాపాడారు. విదేశీయురాలుపై దాడి జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న పార్క్లో యువకులు సరదాగా ఆడుకుంటున్నారు. ఆమె కేకలు విన్న యువకులు వెంటనే పార్క్ ఫెన్సింగ్ గోడ దూకి అక్కడికి వచ్చారు. ఆ విషయాన్ని గమనించిన ఆగంతకుడు పారిపోయినట్లు నటించి ఓ కారు వెనకాల దాక్కున్నాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు యువకుల గుంపులో కలిసిపోయాడు. కానీ అతని పన్నాగం పారలేదు. దొంగ తెలివిని పసిగట్టిన యువకులు అతడిని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.